హలో, గుడ్ మార్నింగ్. చూద్దామా ఇవాళ బనానా చిప్స్ చేశాను ఇంట్లోనే. చాలా క్రిస్పీగా, ఇదిగోండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బయట ఆయిల్ అవంతా కూడా బాగోదు కదా, ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటాయి. తక్కువ కాస్ట్లో హెల్దీ అని ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది కదా. రెసిపీ చెప్పేస్తాను. దీన్ని రా బనానా తీసుకోవాలి. దీన్ని పొట్టు తీసేసి ఉప్పు నీళ్ళల్లో వేయాలన్నమాట, లేకపోతే ఇది కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల మనకు చిప్స్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇదంతా స్కిన్ తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని దాని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాన్ని కట్ చేయాలి. సో ఆయిల్ వేడయ్యేలోపు మనము ఒక టిప్ ఇక్కడ పసుపు అండ్ ఉప్పు కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇందులో యూజ్ చేయాలన్నమాట. ఇలా ఫస్ట్ దీన్ని ఆయిల్ వేడయిన తర్వాత ఇది బనానాస్ అన్నీ కట్ చేసుకుని అందులో వేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట. కొంచెం సౌండ్ వచ్చినప్పుడు అవి మనము ఇట్లా కలిపేటప్పుడు సౌండ్ వస్తుంది, అది మనకి ఫ్రై అయినట్టుగా. అట్లా వచ్చినప్పుడు మనం ఈ పసుపు వాటర్ని కూడా అందులో వేయాలి. పసుపు ఉప్పు కలుపుకున్న వాటర్ కూడా వేయాలన్నమాట. ఆయిల్ కొంచెం వాటర్ వేస్తున్నాం కాబట్టి ఇట్లా సౌండ్ బయటకు వచ్చేస్తుంది, జాగ్రత్త. అండ్ ఒక స్పూన్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. అంతే, చాలా టేస్టీగా వస్తాయి. అండ్ పైనకెళ్ళి మీరు ఉప్పు కారం వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట. సింపుల్గా అయిపోతాయి బనానా చిప్స్, ఇంట్లోనే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.